హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో గ్రూప్ 4కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది గ్రూప్ 4 అభ్యర్థులు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి క్లారిటీ అయితే తీసుకుందాం ఈ వీడియోలో. మనం వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సో గ్రూప్ 4కి సంబంధించి సెకండ్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది గ్రూప్ 4 రాసినటువంటి అభ్యర్థులు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మరి డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చాలామంది రాలేదు. మరి వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఇతర ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉండడం జరిగింది. మరి దీనివల్ల బ్యాక్లాగ్ ఖాళీలు చాలా అయితే ఉన్నాయన్నమాట. ఈ బ్యాక్లాగ్ ఖాళీలన్నీ కూడా సెకండ్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చి డౌన్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళతోని భర్తీ చేస్తే గనక ఇంకా దాదాపుగా 2000 నుంచి 2500 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి దీనిపైన ఇటు ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ ఏమి ఆలోచిస్తుంది అనేటటువంటి అంశాన్ని అయితే ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి టీజీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఇప్పుడు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఏమైనా డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోని సెకండ్ లిస్ట్ ఏమైనా టీజీపీఎస్సీ విడుదల చేస్తుందా అని చెప్పేసి చాలామంది ఆశ పెట్టుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీకు అందరికీ తెలుసు, టీజీపీఎస్సీ మరి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లలో 8000 పోస్టులతోని అతిపెద్ద నోటిఫికేషన్ గ్రూప్ 4 అని చెప్పవచ్చు. మరి దీనికి అనేక మంది మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా లక్షల్లో దీనికి పోటీ పడడం జరిగింది. మరి డౌన్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా, మేము ఎందుకంటే టీజీపీఎస్సీ గ్రూప్ 4లో మరి దాదాపుగా బ్యాక్లాగ్ ఖాళీలు చాలా వరకు అయితే ఉండడం జరిగింది. వీటిని డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోని భర్తీ చేస్తే బాగుంటుంది. సో ఎందుకు అని అంటే కనుక మనకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు, వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ చేయకుండానే మనకు డైరెక్ట్గా మనకు ఏదైతే సెలెక్షన్ లిస్ట్ ఉందో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల అందులో మరి ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో ఆల్రెడీ ఉద్యోగాలు పొంది వేరే జాబ్స్ ఆల్రెడీ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా గ్రూప్ 4ని వదులుకున్నారు. ఈ విధంగా చూస్తే గనక గ్రూప్ 4లో ఉన్నటువంటి మరి బ్యాక్లాగ్ ఖాళీల పరిస్థితి ఏమిటి ఒకసారి ఖచ్చితంగా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంతకీ టీజీపీఎస్సీ సెకండ్ లిస్ట్ అనేది డౌన్ మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులతోని విడుదల చేస్తుందా, బ్యాక్లాగ్ ఖాళీలు వీళ్ళతోని భర్తీ చేస్తుందా లేదా అంటే గనక మనకైతే సెకండ్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడానికి అవకాశం అంటే అంతగా ఎక్కువ ఛాన్సెస్ లేవు అని చెప్పేసి చెప్పాలండి. ఎందుకు సార్, దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే గనక ఇక్కడ మీరు గమనించాలి. మనకు ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే గనక సో రిటైర్మెంట్ వయసు వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను సో డైరెక్ట్గా రిటైర్మెంట్ వాళ్ళకు ఇవ్వకుండా సో వాళ్ళ యొక్క వయోపరిమితి కూడా పెంచేటటువంటి అవకాశం ఆలోచిస్తుందంటే గనక ఖజానా అనేది ఖాళీగా ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. కాబట్టి ఇలాంటి తరుణంలో మరొక సెలెక్షన్ లిస్ట్ అనేది గ్రూప్ 4కి సంబంధించి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. అదేవిధంగా మొన్న సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ 4 అభ్యర్థుల్లో చాలామంది మైనారిటీ డిపార్ట్మెంట్లో మరి సెలెక్షన్ అయినటువంటి అభ్యర్థులకు ఇంతవరకు వాళ్ళకి మరి డ్యూటీలోకి ఇంతవరకు తీసుకోలేదంటే ఒకసారి గమనించండి. ఆర్థిక పరిస్థితి అనేది అంతగా బాగోలేదు. సో ఇలాంటి తరుణంలో ఈ యొక్క బ్యాక్లాగ్ ఖాళీలన్నీ కూడా మళ్ళీ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి గ్రూప్ 4లో ఉన్నటువంటి 2500 బ్యాక్లాగ్ ఖాళీలను మరి ఏం చేస్తారు సార్, ఈ యొక్క ఖాళీల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క ఖాళీలన్నీ కూడా ఖచ్చితంగా మనకు నెక్స్ట్ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లు అంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉండదండి, మీరు గమనించాలి. మరి గ్రూప్ 4ని తీసుకుపోయి గ్రూప్ 3లో క్లబ్ చేయడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మనకు ఇప్పుడు టీజీపీఎస్సీ ఆల్రెడీ చెప్పడం జరిగింది, మే 1 వరకు ఎలాంటి నోటిఫికేషన్లు మేమైతే ఇవ్వము, మే తర్వాతనే
కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్నిటి కూడా మరి గ్రూప్ 3లో కలుపుతున్నారు కాబట్టి ఈ వేకెన్సీస్ అన్ని కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయండి. మీరు మళ్ళీ ప్రిపేర్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ గమనించండి, గ్రూప్ 3 యొక్క నోటిఫికేషన్ అనేది జూలై 2025లో మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకు నవంబర్ 2025లో ఎగ్జామ్స్ అనేవి మరి కండక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇది తాత్కాలికమైనటువంటి షెడ్యూల్, మేబీ ఒక నెల అటు ఇటు చేంజ్ కావచ్చు. మీరు ఇప్పటి నుంచే గనక ఖచ్చితంగా ఈ మనకు గ్రూప్ 4 క్యాడర్ కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్ అనేది మీరు కొట్టాలనుకుంటే గనక గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వండి. మరి గ్రూప్ 3 యొక్క సిలబస్ ఏంటి సార్, మరి పేపర్లు కూడా కుదిస్తాము అని చెప్పేసి, సిలబస్ చేంజ్ చేస్తామని చెప్పేసి నిన్న మొన్న టీజీపీఎస్సీ మరి చైర్మన్ సార్ బుర్రా వెంకటేశన్ చెప్పారు కదా అంటే గనక ఎస్ అండి చెప్పారు. కానీ సిలబస్ అనేది మొత్తం టోటల్గా చేంజ్ కాదండి, 90% అలాగే ఉంటుంది. ఒక 10% మాత్రమే చేంజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి 3 పేపర్లతో ఇప్పుడు ఆ పరీక్షలు అయితే జరపడం జరిగింది. మరి 3 పేపర్లు అవసరం లేదు, వాటిని కుదిస్తారు. 1 లేదా 2 పేపర్లు ఉండేటటువంటి అవకాశం అయితే ఉందని ఇక్కడ మీరు గమనించాలా. మరి ఇలాంటి పోస్టులకి ఇప్పటి నుంచే మేము ప్రిపేర్ కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఎలాంటి వర్రీ కానాల్సిన మరి సిలబస్కి సంబంధించి మీరందరూ కూడా ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. జిఎస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో సిలబస్ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మనకి ఎంత సమయం ఉంది, ఇక్కడి నుంచి మనము ఆల్మోస్ట్ ఇప్పుడు జనవరి మంత్ సగం అయిపోయింది. సో జనవరి తీసేస్తే గనక మరి ఫిబ్రవరి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించినా కానీ, ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ని కొనసాగించినా కానీ దాదాపుగా మీరు 8 నెలలు కష్టపడితే గనక మీరు మళ్ళీ గ్రూప్ 4 క్యాడర్ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్కి ఎంపిక అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక ప్రణాళికతోని మీరు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగం అయితే సాధిస్తారనమాట. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.